ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట. ఈ వీడియో అనేది జీసస్ పేరు పెట్టుకుని ప్రజలను మోసాలు చేసే పాస్టర్స్ గురించి కానీ నిజమైన క్రిస్టియన్లకు ఈ వీడియో అనేది వర్తించదు. ఇది నా చిన్న మనవి. కోయ్ కోయ్ అంటూ కోన్ కోయ్ అంటూ దేవుడిని వెక్కిరించారు కదా. ఇప్పుడు ఏమైందో చూసారా? మొత్తానికి కోన్ కోయకుండానే అయిపోయింది. మోసపోక దేవుడు వెక్కిరింపబడు. దేవుడా, ఓ మంచి దేవుడా, పాడినోడు వాడు బాగున్నాడు, విన్నోళ్ళు వీళ్ళు బాగున్నారు, మధ్యలో మేమేం చేశామయ్యా? పరలోకానికి మార్గము నువ్వే తండ్రి యేసయ్యా. ఎక్కడో చూసినట్టుందే. ఈ నరులందరికీ మోక్షము నువ్వే తండ్రి మెస్సయ్యా. అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ పాట పేరేంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పిల్లలు లేరు. ఎన్నాళ్ళు అవుతుంది నీకు వివాహం? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. పెద్ద ఐడియా అది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏమన్నారు డాక్టర్లు? గర్భ సంచిలో నీటి పొడుగులు ఉన్నాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేరాలు. నీ గర్భ సంచిలో ఉన్న ఆ నీటి పొడుగులు కరిగిపోతున్నాయి. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి నీ గర్భములోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా చేతుల్లో నుంచి నీ గర్భములోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. అవునా? అబ్బా, నీ గర్భము తెరవబడ్డది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 15 సంవత్సరాల నింద మీ జీవితంలో కొట్టివేయబడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నడవలేను. పరిగెత్తాలి ఇప్పుడు నువ్వు. టచ్ పట్టుకోండి వెనకాల. రా పాటికి రా. నా ఇష్టం, నేను రా దెంగే. రా బయటికి రా. వదలై రా బయటికి రా. టబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇన్ జీసస్ నేమ్, జీసస్ నేమ్. ఆమెన్. లే పరిగెత్తిగా. పరిగెత్తిగా. నడచితివే ఎబినేజరే. ఈ వీల్ చైర్ల దేశం పాపగ కాచితివే స్తోత్రం. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. నోర్మోయ్. ఎవరొచ్చారు మీతో? పాపగ కాచి భార్య. అయ్యా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా అయ్యా వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. అయ్యా ఎట్లా ఏడుస్తుంది చూడండి ఆమె. స్తోత్రం. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి. నా భర్త 3 months నుండి పెయిన్ తో బాధపడుతున్నాడు. ట్రైన్ లో కూడా పడుకొని వచ్చాడు. అయ్యో అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నేను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను, నా భర్తను స్వస్థపరచు తండ్రి అని. ఆయన తప్ప నాకెవరు లేరు. నమ్మకండి. ఎంత చాలా సంతోషం. ఎవరు స్వస్థపరిచారు? నా తండ్రి యేసయ్య స్వస్థపరిచాడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పాస్టర్ స్వస్థత పరిచిందంటే ఎక్స్ట్రా పేమెంట్ వచ్చేది కదా. కన్నా నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లీర్కిది. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? చెప్పు. లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని కన్ను లేని ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆ? అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతే అలా వేసుకుంటే ఎలా వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు. ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి. అంతేగా అంతేగా. బ్లూ ఫిల్మ్లన్నీ ఫోన్ లో చూస్తారు, బూత్ బొమ్మలు ఫోన్ లో చూస్తారు, సెక్స్ వీడియోలు ఫోన్ లో చూస్తారు, సినిమా పాటలు ఫోన్ లో చూస్తారు, జబర్దస్తులు ఢీ షో. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఫోన్ లో చూస్తారు. పనికి మాల పని పాట లేని ఎదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్ లో చూస్తారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. చెప్పులు మాత్రం
బయట వదిలేస్తారు. ఫోన్ జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్నదా మీకు? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? జంప్ అన్న రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. అబ్బో కమలాసన్. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. చెప్పు జంప్ అన్న, ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయి. కిడ్నీలో రాళ్ళున్నాయి. సార్ ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపు. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. జంప్ అన్న ఏమైంది ఇప్పుడు? బాగా అయింది సార్, ఆరామైంది. అయ్యో నోస్తుండే సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. లేదు లేదు సార్. గట్టిగా చెప్పాలి కూడా. చదువుతాను వినండి. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నహూము 3:5 చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే: నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయటపరుదును. నాకు అర్థం కాలేదు సార్. బయలుపరుతును అంటే వివరణ ఏంటి? దీనికి అర్థం ఏంటంటే, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే: నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకేసి నీ మానమును జనాలందరికీ, ప్రజలందరికీ చూపిస్తున్నట్ట బైబిల్ దేవుడు. ఎన్ని 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 దారుణాలు సార్. చూసారా బైబిల్ వాక్యాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మేము చదువుతుంటే మీకు కోపాలు వస్తాయి, బూత్ కామెంట్లు పెడతారు. ఇప్పుడు నేను ఈ చదివిన వాక్యం చెప్తున్నాను కదా, నహూము 3:5. ఇప్పుడు ఈ వాక్యం అందులో లేకపోతే, బైబిల్లో లేకపోతే మాకొచ్చి అప్పుడు కామెంట్లు పెట్టండి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మమ్మల్ని పాపులుగా పుట్టించడానికి ఆయన ఎవడు? రెండో విషయానికి వస్తే, ఈ పాపులు అయినటువంటి మనందరికి కూడా నరకం అంట. అరే బాబు, దిమాకుందా? పుట్టించిన వాడికి దిమాకుందా? తలకాయ ఉందా? అరే పాపంలో పుట్టుకతోటే పాపులుగా పుట్టించింది ఆయన, తీసుకెళ్లి పాపులం అని చెప్పేసి నరకంలో వేసేది మమ్మల్ని. ఆడికి అసలు దిమాకు ఉండాలా? తలకాయ ఉండాలా? పుట్టుకతో మమ్మల్ని పాపులుగా పుట్టించాడు కాబట్టి, ఆ పాపం పెట్టింది ఆడు కాబట్టి తీసుకెళ్లి ఆయన పడే అలా నరకంలో. పుట్టించేవాడైతే ప్రపంచం మొత్తం పాపులతో ఎందుకు నింపుతున్నాడు? అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ప్రపంచం మొత్తం పాపులతో నింపే కంటే ఆపేయడం మంచిది కదా. మండుతున్నట్టుంది. ఇదంతా ఆయనే చేసేసి మళ్ళీ మీరు పాపులు కాబట్టి మిమ్మల్ని నరకంలో వేయాలని తీసుకెళ్లి నరకంలో వేస్తాడంట. ఏం దవడ మీద కొట్టేవాడు లేక? ఎవడైనా తెలిసి పాపంలో పుట్టడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎవ్వడు ఇష్టపడడు. మరి మా పుట్టుకి ఇలా ఉంటదన్న విషయం మాకు తెలియనప్పుడు నువ్వు పాపంలో పుట్టించి నువ్వు పాపివంటే ఏమిరా లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు బిగసగా పోయి చూస్తాడావు? చెప్పావేమో సంగతి. మాకెక్కడో మండిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఆ కనపడితే ఆ పుట్టించిన వాడిని దవడ మీద 2 జరిసి అంత కోపం వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఓన్లీ వన్స్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కత్తులతో కాదురా, ఓన్లీ వన్స్ ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు సెస్సులు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్.
ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎక్కడో కొడుతుంది సీనా. సుధాకర్ ఎవరు? ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా గుంటకల్ సార్. కర్నూలు జిల్లా గుంటకల్ సార్. ఇది ఎప్పుడు పెట్టారు? కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు డబ్బా. ఎందుకు వచ్చావు సుధాకర్? మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో సంతోషం లేదు, అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఇంట్లో 1 గంట వరకు పడట్లేదు సార్. ఎంత అప్పు ఉంది సుధాకర్? సుమారు 10 lakhs వరకు ఉన్నాయి. 10 లక్షలు పెద్ద అమౌంట్ అది. నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్, నీ అప్పు తీరుతుంది సుధాకర్. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. దేవుని శక్తి నిన్ను తాకుతుంది, దేవుని బలము నిన్ను తాకుతుంది, దేవుని అభిషేకము తాకుతుంది. అయ్య బాబాయ్, వీడి కంట్రీ లేడు. ఏయ్ బాబు లేవ్. సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు? నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాయి. నీ 10 లక్షల అప్పు తీరుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం కొడతావు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. రాత్రి ఒక మీటింగ్ వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి, 2 పురుగులు. బావా అబ్బే, నేను వాటిని బతిమిలాడాను, బయటికి రండి రండి అన్న. మేము రాము అన్నాయి. నా ఇష్టం, నేను రా దెంగే. కోపం తట్టుకోలేక మింగేశాను వాటిని. అందుకని కొద్దిగా దగ్గు వస్తుంది, మీరేం బాధపడకండి. వీడు మనిషి పశువా? 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు, బ్రష్ కూడా తెలియదమ్మా. మా నాన్న ఆంబు తెంకని ఎప్పుడు నాకు స్నానం చేయించలేదు. పులులు సింహాలు జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. వాడిని పంపించాయి, టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. నన్ను కుట్టిన పురుగులు తెచ్చి ఎంత కమ్మనసం వచ్చేవాళ్ళం. వీడెవడండి బాబు, ఆయన చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అసలు అడవుల్లో ముందు మా ఆడపిల్లల్ని కొడతా వస్తారు దుర్మార్గులు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను వెళ్ళి పరిగెత్తికి లాభా దెబ్బ దెబ్బ లాభ వాతించాల మంకడిపోయినా అనేవాడిని. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. అంతే, హా అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరగబ్బ కింద పడిపోయారు. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.